అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ల కోసం 2 కొత్త రూల్స్ ను ఆమోదించింది. ఇక ఈ మార్పులు జూలై 2025 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇక ఈ కొత్త రూల్స్ బ్యాట్, బాల్స్ మధ్య సమతుల్యతను తిరిగి తీసుకురావడం, అలాగే ఆటగాళ్ల భద్రతను పెంపొందించడం లక్ష్యంగా ఉన్నాయి. ఇక ఫస్ట్ రూల్ సింగిల్ బాల్ రూల్. ప్రస్తుతం ఓడిఐలలో 2 కొత్త బంతులను ఉపయోగిస్తుంటారు. కొత్త రూల్ ప్రకారం 1 నుంచి 34 ఓవర్స్ వరకు 2 కొత్త బంతులను ఉపయోగిస్తారు. కానీ 35వ ఓవర్ నుంచి ఫీల్డింగ్ జట్టు ఆ 2 బంతుల్లో ఒకదాన్ని ఎంచుకొని మిగిలిన 16 ఓవర్స్ ఆ ఒక్క బంతితోనే బౌలింగ్ చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ 25 ఓవర్లు లేదా అంతకంటే తక్కువగా తగ్గించబడితే ఒకే బంతిని ఉపయోగిస్తారు. ఈ మార్పు రివర్స్ స్వింగ్, స్పిన్ను తిరిగి తీసుకురావడం ద్వారా బౌలర్స్కు సహాయపడుతుంది. ఎందుకంటే 2 బంతుల వాడకం బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉండి బంతి త్వరగా దెబ్బతినకుండా చేస్తుంది. ఈ రూల్ను సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ సిఫార్సు చేసింది. ఇది బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను పునరుద్ధరించడానికి ఉద్దేశించినట్టు తెలుస్తోంది. ఇక సెకండ్ రూల్ కన్కషన్ సబ్స్టిట్యూట్ రూల్ మార్పు. జట్టు ఇప్పుడు టాస్ కు ముందు 5 నిర్దిష్ట కన్కషన్ సబ్స్టిట్యూట్స్ ను, అంటే వికెట్ కీపర్, బ్యాటర్, సిమ్ బౌలర్, స్పిన్నర్, ఆల్రౌండర్, మ్యాచ్ రిఫరీకి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కన్కషన్ సబ్స్టిట్యూట్ కూడా గాయపడితే మ్యాచ్ రిఫరీ బయట నుంచి లైక్ ఫర్ లైక్ రిప్లేస్మెంట్ ను ఆమోదించొచ్చు. ఈ రూల్ ఆటగాళ్ల భద్రతను మెరుగుపరచడం, కన్కషన్ సంబంధిత సమస్యల్లో స్పష్టత, న్యాయాన్ని నిర్ధారించడం లక్ష్యంగా ఉంది. ఇక ఈ కొత్త రూల్స్ ఓడిఐలలో జూలై 2, 2025 నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ ఓడిఐ సిరీస్తో అమల్లోకి వస్తాయి. టెస్ట్ మ్యాచ్ల కోసం జూన్ 17, 2025 నుంచి, T20లలో జూలై 10 నుంచి అమలు కాబోతున్నాయి.